భలే ఉన్నాయి, భలే పరిగెడుతున్నాయి చూడండి. ఇట్లా ఉంటే మొత్తం మార్కెట్లు కూడా మనకి కొడైలాక్ చూపిస్తా. నాకు కూడా అట్లాగే ఫ్రీగా ఒక బయట ఇచ్చారు తినమని చెప్పేసి. టేస్ట్ బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ కాకు. వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేను టెంకాసీలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను కొడైకెనాల్ స్టార్ట్ అయిపోతాను. కొడైకెనాల్ అరౌండ్ 230 కిలోమీటర్స్ వస్తుంది. అప్రాక్సిమేట్గా 6 అవర్స్ జర్నీ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఘాట్ రోడ్. ఈరోజు ఘాట్ రోడ్ కూడా చూపిస్తాను మీకు. మౌంట్ అయితే సెట్ అయిపోయింది. మొన్నటిదాకా మౌంట్ ప్రాబ్లం ఉండటం వల్ల డ్రైవింగ్ వీడియోస్ ఏది కూడా అప్లోడ్ చేయలేకపోయాను. నిన్న నైట్ అయితే నేను స్టే చేసిన రూమ్ ఇదే. అరౌండ్ 600 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు ఇది చెక్అవుట్ అయిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడం. జై శ్రీరామ్. కొడైకెనాల్కి అయితే వచ్చేసాను. రూమ్ తీసుకున్నా. ఇదిగోండి, ఇదే రూమ్. పర్ నైట్కి 800 రూపీస్ ఛార్జ్ చేశారు రూమ్కి. అంటే పర్ నైట్ అంటే 12 అవర్స్కి. ఇక్కడ టెంపరేచర్ అయితే ఇప్పుడు 14 డిగ్రీస్ ఉంది. మనకి దగ్గరలోనే కొడాయి లేక్ ఉంది. ఆ లేక్ని విజిట్ చేద్దాము. అట్లాగే దాని చుట్టూతో కూడా మొత్తం మార్కెట్ ఉన్నది. మార్కెట్ అంటే అన్నీ చాక్లెట్స్, ఫుడ్ ఐటమ్ అవన్నీ ఉంటాయి, స్వెటర్లు అవన్నీ. నాకు 14 డిగ్రీస్కే వణుకుతుంది మొత్తం కూడాను. జస్ట్ ఈ వుడ్ ఒకటి 2 రోజులు నన్ను సర్వైవ్ చేయాలి. ఇది సర్వైవ్ కనుక చేయకపోతే నన్ను ఇంక కొనుక్కోవటమే కొత్తవి. వణుకు వస్తుంది నాకు. 14 డిగ్రీస్కి ఎట్లా ఉందంటే, అరకులో మొన్న 9 డిగ్రీస్కి వెళ్ళింది అన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏంటో మరి. ఇంకా నైట్ ఇంకా టెంపరేచర్ ఇంకా కింద దిగిద్దేమో మరి. కింద దిగితే ఇంకేం లేదు. దీనికి అట్లా తట్టుకోలేకపోతుంటే ఇంకా రాను రాను వేరే ట్రిప్, వేరే ఏరియాల్లో ఇంకెట్లా ఉండిద్దో టెంపరేచర్ చూడండి. ఇట్లా ఉంటే మొత్తం మార్కెట్లు కూడా మనకి. కొడైలాక్ చూపిస్తా, అటు పక్క ఉంటుంది. బాగుంది. ఇందాక నేను చూసాను కొడైలాక్, చూపిస్తాను. ఇది లేక్. ఇందాక నేను వచ్చేటప్పుడు ఓపెన్లోనే ఉంది, ఇప్పుడు క్లోజ్ చేశారు చీకటి అవటం వల్ల. రేపు మార్నింగ్ ఒకసారి బోట్ రైడ్కి వెళ్ళాలి. ఇద్దరికి 400 అన్నారు. మరి సింగిల్ పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు నాకు. ఇప్పుడు నాకు వీడియోలో మాట్లాడుతుంటే నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, నేను మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి నోట్లో నుంచి. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చినాయి అట్లా పొగలు. అంత చలిలో ఉంది నేను అప్పుడే, మళ్ళీ ఇప్పుడు అంటున్నాను. చూడండి, మాట్లాడుతుంది పొగలు వస్తూ ఉంది. సిగరెట్ ఎట్లా తాగు, కనీసం ఈ పొగైనా కానీ నోట్ల నుంచి బయటకు వద్దు. ఇందాక షాపింగ్ స్ట్రీట్ అన్నా కదా, ఇదిగోండి. ఇదంతా కూడా షాపింగ్ స్ట్రీటే. ఇక్కడ ఏంటంటే అంతా కూడా 9కి క్లోజ్ అయిపోతుంది. కొడైకెనాల్లో మనకు అన్నీ కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్, అవి హోమ్ మేడ్ వైన్లు అన్నీ హోమ్ మేడే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగోండి హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా. అనగమాలంతా కూడా హోమ్ మేడ్ వైన్, మొత్తం హోమ్ మేడ్ చాక్లెట్స్. ఈ క్యాండీ కూడా హోమ్ మేడ్ చాక్లెట్. నాకు కూడా అట్లాగే ఫ్రీగా ఒక బయట ఇచ్చారు తినమని చెప్పేసి. టేస్ట్ బాగుంది. నాకు డార్క్ చాక్లెట్ అనేది బాగా ఇష్టం, అందుకని చెప్పేసి డార్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను. పొంబరాయి విలేజ్కి అయితే వచ్చేసాము. చూడండి ఒకసారి పొంబరాయి విలేజ్ చూపిస్తాను మీకు ఎట్లా ఉందో చెప్పండి. చూడండి, ఇదంతా కూడా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పొంబరాయి విలేజ్. ఇది మనకి కొడై నుంచి ఆల్మోస్ట్ ఒక 19 కిలోమీటర్స్ దాటిన తర్వాత వస్తుంది.
చాలా బాగుంది విలేజ్ అయితే చూస్తానికి. అసలు అంతా కూడా గట్లుగా పొలం అంతా అగ్రికల్చర్ చేసుకోవడానికి. పొమ్మరాయికి ఎందుకు వచ్చానయ్యా అంటే పొమ్మరాయిలో రెండే ఫేమస్, ఒకటి మురుగన్ టెంపుల్, ఇంకోటి వ్యూ పాయింట్. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎట్లా ఉందో. మీకు వాటర్ ఫాల్స్ కూడా కనబడతాయి చూడండి ఇక్కడ నుంచి చూస్తే. వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది. ఇదిగోండి ఇదే మురుగన్ టెంపుల్. మ్యాక్సిమం అందరు ఇక్కడ దాకా వచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా వ్యూ పాయింట్ నేను కింద దాకా వెళ్ళాను వ్యూ పాయింట్ చూడటానికి. వీళ్ళు ఇక్కడ వరకు చూసేసి అందరు రిటర్న్ అయిపోతారు చాలామంది కూడా. పొమ్మరాయి వచ్చేదారి చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి. చెట్లు కూడా ఒక్కోటి జామ చెట్లు, దాదాపుగా ఒక 45 అడుగుల పైనే ఉంటుంది హైట్. అంత పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు నీడల్లో గుంటలు ఎక్కడ ఉన్నాయో కూడా కనపడట్లేదు. రోడ్డు అంతా గుంటలే ఉన్నాయి కూడా. చాలా వర్స్ట్గా ఉంది రోడ్డు. మిగతాదంతా బాగుంది, సీనరీ కానీ సైట్ కానీ చూస్తానికి అదంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పైన లేక్ ఒకటి ఉంది. మానవనూరు వెళ్ళే దారిలో షీప్ ఫార్మింగ్ ఉంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ దగ్గరలో ఏం లేవు, అన్నీ కూడా దూరంలోనే ఉన్నాయి. అదిగోండి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మొత్తం కూడా బాగుంది. అక్కడ చూడండి 3 గుర్రాలు కానీ, ఇక్కడ మనకి దగ్గరలో ఇంకొక గుర్రం ఉంది. అదంతా కూడా ఆవులు, ఆ మూలలో ఉన్నాయి గొర్రెలు అనే వాటికి. కానీ వ్యూ చూడండి చాలా బాగుంది ఇక్కడంతా కూడా. ఎంట్రీ ఫీ వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నారు. కానీ వ్యూ అయితే చాలా బాగుంది చూస్తానికి. భలే ఉన్నాయి, భలే పరిగెడుతున్నాయి చూడండి. ఆ గొర్రెలు చూడకుండా మిస్ అయిపోతానేమో అనుకున్నాను. అవి కరెక్ట్గా నేను ఎదిపోయే టైంకి కరెక్ట్గా ఎదురైనాయి. భలే పరిగెత్తినాయి అవి మాత్రం. మానవనూరు లేక్ దగ్గరికి అయితే వచ్చాను. ఎంట్రీ ఫీ వచ్చేసి 30 రూపాయలు. గేట్ దగ్గర బండి పెట్టేసి దాదాపుగా ఒక 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత చూస్తే వ్యూ అయితే సరిగ్గా ఉంది. మీరు కూడా చూడండి ఒకసారి. లేక్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ అక్కడ వేశారు కదా డెంట్స్, దాని వరకే, అంత మించి నాట్ అలౌడ్. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇదంతా కూడా నాకు చూస్తుంటే ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడే ఇండియాలో ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. చాలా బాగుంది చూస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే కొడైకి బయలుదేరిపోదాం. మార్నింగ్ కొడై నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక మ్యూజియం కనపడింది, అబ్జర్వేషన్ మ్యూజియం అని చెప్పేసి. అది ఒకవేళ స్టార్స్ని అబ్జర్వ్ చేసేదైతే కనుక నేను ఈరోజు నైట్ ఖచ్చితంగా స్టార్స్ని చూస్తానికైతే అక్కడికి వెళ్తాను. ఎంత చలిపుట్టినా కానీ ఏమైనా కానీ అది దానికి సంబంధించిందేనా కాదా అని చెప్పేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు. టెంపరేచర్ 6 degrees ఉన్నా కానీ నేనైతే అబ్జర్వేషన్ సెంటర్కి వచ్చాను. ఇక్కడ మొత్తం 2 టెలిస్కోప్లు ఉన్నాయి. ప్రజెంట్ నాకు ఈ టెలిస్కోప్ల నుంచి అయితే సాటర్న్, జూపిటర్, నెబ్యులా అని ఇంకోటి ఏదో స్టార్ చెప్పారు. ఆ స్టార్ చూపిస్తారంట. ఇక్కడ కనబడుతున్నారు కదా, ఈయన టెలిస్కోప్ ఆపరేటర్. ఈయన నైట్ స్కై చూడడానికి వచ్చిన వాళ్ళకి 50 రూపీస్ ఛార్జ్ చేసి స్టార్స్ అనేవి చూపిస్తారు. టెలిస్కోప్లో నుంచి అయితే స్టార్స్ని రికార్డ్ చేయడం కుదరదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.